మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రానిదే, కాజీపేటలో ఏర్పాటు కావాలన్నది తెలంగాణ ప్రజల కళ. 1800 కోట్ల వెనుకబడిన జిల్లాల గ్రాంటును విడుదల చేయాలి. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్లకు సీఎం వినతి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి విధంగా రాష్ట్రానికి కావాల్సిన వివిధ అభివృద్ధి పనులకు గాను నిధులు కేటాయించాలన్నట్టుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి కోరినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 18 కోట్ల వెనుకబడిన జిల్లాల గ్రాంటును విడుదల చేయాలి. కాజీపేటలో ఏర్పాటు కావాలన్నది తెలంగాణ ప్రజల కళ. కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రానిదే. విధంగా కాజీపేటలో ఏర్పాటు చేయాలి కోచ్ ఫ్యాక్టరీ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ హంగామా చేయకపోతే ఇంతదాకా వచ్చేదే కాదు, చట్టం అందరికీ సమానం, కేసు పెట్టకపోతే మమ్మల్ని ప్రతి ఒక్కరూ అడిగేవారు సీఎం రేవంత్ రెడ్డి. విధంగా సినిమా తొక్కిసలాట్లో భాగంగా రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఆమె గురించి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అల్లు అర్జున్ హంగామా చేయకపోతే ఇంతదాకా వచ్చేదే కాదు, ఇక్కడ సంధ్యా థియేటర్కు రావడం ఈయన తప్పు చేసినట్టుగా భావించి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు సుదీర్ఘ కాలంగా కోరుకుంటున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు వివిధ రైల్వే ప్రాజెక్టులను సాకారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు విన్నవించారు. రాష్ట్రానికి రావాల్సిన 1800 కోట్ల వెనుకబడిన జిల్లాల గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. శుక్రవారం ఢిల్లీలో పార్టీ ఎంపీలతో కలిసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో 40 నిమిషాల పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో 1:15 గంటల పాటు సీఎం సమావేశమయ్యారు. 1:15 పాటు సీఎం సమావేశమయ్యారు. గత 2 రోజుల్లో మొత్తం 5 కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అన్నది తెలంగాణ వాసుల కళని, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని రైల్వే మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంట్లోని రైల్వే శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసి వివిధ రైల్వే సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. కేంద్రం దానికి బదులు పీరియాడికల్ ఓవర్ హాలింగ్ POH వర్క్షాప్ విధంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఈ విధంగా ముఖ్యంగా ఢిల్లీలో ఈ విధంగా 5 మంత్రులను కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పనులు, అదేవిధంగా అనుమతులు, నిధులు కేటాయించాలన్నట్టుగా ఇంకా కూడా కలుస్తున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. కొలువులే లక్ష్యంగా కోర్సులు, చదువుకు పరిశ్రమకు అనుసంధానం, ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా పాఠ్యాంశాలు, వివిధ సంస్థల్లో ఖాళీల మేరకు నైపుణ్య శిక్షణ. ఈనాడు ముఖాముఖిలో యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు. భారత్లో 25 కోట్ల మంది పాఠశాల, 5 కోట్ల మంది ఉన్నత విద్య చదివే విద్యార్థులుంటారు. వారి కుటుంబాలను కూడా పరిగణలోకి తీసుకుంటే సుమారు 60 కోట్ల మంది ఆకాంక్షలు విద్యతో ముడిపడి ఉన్నాయి. వారి ఆకాంక్షలను మరో 5 ఏళ్లు నిర్లక్ష్యం చేస్తే ఒక తరం వెళ్ళిపోతుంది. తక్షణమే దేశవ్యాప్తంగా పాఠ్య ప్రణాళికను పరిశ్రమ ఆధారితంగా మార్పు చేయాలి. పరిశ్రమలను కళాశాల వ్యవస్థతో కలపాల్సిందే, ఇది ఇక తప్పదు. ఈ విధంగా కొలువులే లక్ష్యంగా కోర్సులు, చదువులను ఈ విధంగా ఉద్యోగం చేసే విధంగా లేవు మన విద్యా వ్యవస్థ అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈనాడు ముఖాముఖిలో యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు. ఏదైతే పరిశ్రమల్లో, కంపెనీల్లో ఏదైతే ఉద్యోగం చేసే ఉన్నదో దానికి సంబంధించే విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి, పాఠ్యాంశాల్లో రూపొందించాలన్నట్టుగా ఇక్కడ పాఠ్య పుస్తకాలను ఆ విధంగా తయారు చేయాలన్నట్టుగా చెప్పుకొస్తారు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు. ఈ విధంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు చేపట్టే విధంగా విద్యను నేర్పించాలన్నట్టుగా పుస్తకాలు ఆ విధంగా తయారు చేసుకురావాలన్నట్టుగా చెప్పుకొస్తారు సుబ్బారావు, వైస్ ఛాన్సలర్ సుబ్బారావు. పిల్లలు చదువు కోసం కాలేజీలకు, స్కిల్స్ కోసం అమీర్పేట వెళ్తుంటారు. ఈ పరిస్థితి మారాలి. ఇవన్నీ వర్సిటీ వ్యవస్థలోకే తీసుకురావాలి.
విధంగా విద్యా వ్యవస్థలోనే ఈ విధంగా ఇంకా ఇన్స్టిట్యూట్ కోసం ఉద్యోగం కోసం చేరడానికి ఇన్స్టిట్యూట్లను సంప్రదించాల్సిన అవసరం రావద్దు. ఈ విధంగా చదువు అయిపోయాక అమీర్పేట్ ఇన్స్టిట్యూషన్లో ఈ విధంగా ట్రైనింగ్కి వెళ్తున్నారు ఉద్యోగం కోసం అన్నట్టుగా చెప్పుకొస్తారు. వివిధ కోర్సులకు సంబంధించి ఈ విధంగా అది మొత్తం కళాశాలను అందించాలని విద్యార్థులకు అన్నట్టుగా చెప్పుకొస్తారు సుబ్బారావు. ఇది బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, అశ్విని వైష్ణవ్. సీఎంను అరెస్టు చేయాల్సిందే కేటీఆర్, బెనిఫిట్ షోలకు అనుమతిచ్చింది ఎవరు? హరీష్ రావు. ఈ విధంగా ఇది బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, అశ్విని వైష్ణవ్ మాట్లాడుతున్నారు. ఈ విధంగా సీఎంను అరెస్ట్ చేయాల్సిందే అన్నట్టుగా కూడా చెప్పుకొస్తారు. ఈ విధంగా బెనిఫిట్ షోలను అనుమతి ఇవ్వడం ప్రభుత్వానికి తప్పు, దానికి సంబంధించి సీఎంను కూడా అరెస్ట్ చేయాలని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అన్నట్టుగా చెప్పుకొస్తారు. అల్లు అర్జున్ అరెస్ట్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. చూడవచ్చు ఇక్కడ కిషన్ రెడ్డి. జైల్లోనే అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ ఘటనలో A11గా కేసు నమోదు. ఉదయం అరెస్టు, 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి న్యాయస్థానం. చెంచల్గూడ జైలుకు తరలింపు, సాయంత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు. నేడు విడుదలయ్యే అవకాశం. వైద్య పరీక్షల అనంతరం గాంధీ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న అల్లు అర్జున్. విధంగా తొక్కిసలాటలు భాగంగా ఈ విధంగా మహిళ మృతి చెందిన కారణంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఈ విధంగా గాంధీ హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించి ఈ విధంగా జైలుకు తరలించారు, చెంచల్గూడ జైలుకు. అదేవిధంగా మధ్యంతర బెయిల్ సాయంత్రానికి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చూడొచ్చు మనం. పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ఈ నెల 4వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మృతి చెందిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ రిమాండ్ అనంతరం మధ్యంతర బెయిల్ మంజూరు పరిణామాలతో శుక్రవారం అంతా ఉత్కంఠ నెలకొంది. ఆయనకు తొలుత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించగా పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు అందడంతో అర్జున్ను శుక్రవారం చెంచల్గూడ జైల్లోనే ఉంచారు. శనివారం ఉదయం ఆయనను విడుదల చేయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ ఇద్దరికీ కూడా మధ్యంతర బెయిల్ మంజూరైంది. అర్జున్ 50,000 వ్యక్తిగత బాండ్ను చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర భజన్లాల్ కేసులను ప్రస్తావిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు రాబోతున్నందున తగిన బందోబస్తు కల్పించాలంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు వినతి పత్రం ఇవ్వడం, దాన్ని ఆమోదిస్తూ పోలీసు అధికారులు స్టాంపు వేసిన విషయాలను పరిగణలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని, అందులో పిటిషనర్లు జోక్యం చేసుకోరాదని పోలీసులకు సహకరించాలని సూచించారు. బెడ్రూమ్లోకి వస్తారా అల్లు అర్జున్ను అరెస్ట్ చేసేందుకు గురువారమే ప్రయత్నించినా ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు తెలుసుకొని వెనక్కి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఉత్కంఠ నడుమ హైకోర్టులో విచారణ. అల్లు అర్జున్ కేసులో లంచ్ మోషన్ పిటిషన్పై వాదోపవాదాలు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరాదన్న న్యాయస్థానం. విధంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఈ విధంగా మహిళ మృతి చెందిన కారణంగా తొక్కిసలాట ఈ విధంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి అదేవిధంగా రిమాండ్కి తరలించిన విధంగా ఈలోపే ఇక్కడ సాయంత్రం మధ్యంతర బెయిల్ హైకోర్టు మంజూరు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు విడుదలయ్యే అవకాశం కూడా ఉన్నట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా కోర్టు వివిధ అంశాలను పోలీసులకు ఇంకా దర్యాప్తు కొనసాగించవచ్చు ఈ కేసుని అన్నట్టుగా చెప్పుకొచ్చింది పోలీసులు ఉన్నతాధికారులకు. ఈ విధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యంపై దర్యాప్తు కొనసాగించవచ్చు. ఈ విధంగా ఈ కేసులో నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నట్టుగా చెప్పుకొస్తారు హైకోర్టు పోలీసులకు. ఈ విధంగా కళాంజలి పరవశాల పండుగ ఆఫర్ రామోజీ గ్రూప్. మీ షాపింగ్ని మార్చేయండి. కానుకల కళల వేడుకల మీ వార్డ్ రోబ్కి అపురూపమైన అందాలు మాత్రమే కాదు, అంతులేని ఆనందాలను కూడా జత చేయండి. కళాంజలిలో కళ్ళు చెదిరే ఆఫర్లు మీ పండుగ షాపింగ్ని మార్చేస్తాయి. కానుకల కళల వేడుకల కొనండి, పొందండి. ఉచితంగా చీరలు, లేడీస్ వేర్, సల్వార్ సూట్స్, కిడ్స్ వేర్పై 30% వరకు డిస్కౌంట్ ఎంపిక చేసిన చీరలపై. కళాంజలి ఇది ఒక సౌందర్య స్వప్నం. ఇది యాడ్ ఇవ్వడం జరిగింది కళాంజలి వాళ్ళు. అన్లిమిటెడ్ రెడ్ అలర్ట్ సేల్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఫ్లాట్ 50% ఆఫ్ ఫ్రీ షాపింగ్ ఆఫ్ 3,000 ఆన్ పర్చేజ్ ఆఫ్ 3,000. విధంగా అన్లిమిటెడ్ వాళ్ళు కూడా వాళ్ళ బ్రాండ్స్ వివిధ రకాల బ్రాండ్స్ అమ్ముతున్నట్టుగా యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.